శ్రీ శోభకృతనామ సంవత్సరం 2024 సంవత్సరానికి కాను వృశ్చిక రాశి మార్చి ఫలితాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. విశాఖ నక్షత్రం 4వ పాదం, అలాగే అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అలాగే జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారందరూ కూడా వృశ్చిక రాశి కిందకే వస్తారు. వీరికి సంవత్సర ఆదాయం 5, వ్యయం 5గా సూచిస్తుంది. అలాగే రాజపూజ్యం 3, అవమానం 3గా సూచిస్తూ ఉంది. ఇక వీరికి ఈ మార్చి నెల ఫలితాలు ఎలా ఉన్నాయో చూసుకున్నట్టయితే, వీరు ఎక్కువగా గృహం మరమ్మతుల కోసం ధనాన్ని వెచ్చించడం జరుగుతుంది. అలాగే కొత్తగా గృహాలు కొనడం కానీ లేదా కొన్న వాటిని రిపేర్లు చేయించడం కానీ జరుగుతూ ఉంటుంది. అలాగే విద్యార్థుల విషయానికి వచ్చినట్టయితే, విద్యా విషయంలో ఒక అడుగు ముందుగానే ఉంటారు. ఇక వీరు ఏ పని చేసినా సరే, అదే ఏ రంగంలోని వారైనా సరే, వారి వారి రంగాల్లో నూతన ప్రణాళికలను సిద్ధం చేసుకునేదానికి సిద్ధపడుతూ ఉంటారు. వారు చేసుకున్నటువంటి ప్రణాళికలు అన్నీ కూడా విజయవంతం అయ్యేదానికి ఎక్కువగా అవకాశాలు సూచిస్తున్నాయి. ఇక సంతాన విషయం చూసుకున్నట్టయితే మంచి శుభవార్తలే వింటారు. ఇక వీరికి అనుకోనటువంటి ఊహించినటువంటి ధనలాభం వచ్చేదానికి వీరికి ఈ మార్చి నెలలో వృశ్చిక రాశి వారికి ఎక్కువగా అవకాశం సూచిస్తున్నది. ఇక వీరికి అదృష్ట సంఖ్య చూసుకున్నట్టయితే 9గా ఉంది. అలాగే 1, 2, 3, 4 తేదీలు, అలాగే ఆదివారం, సోమవారం, మంగళవారం, గురువారం ఇవి వీరికి కలిసి వచ్చే తేదీలు, వారాలు. ఈ తేదీలు, వారాలు రెండూ కూడా కలిసి వస్తే ఇంకా మహదానందంగా ఉంటుంది. అలాగే జ్యేష్ఠ నక్షత్రం వారికి చూసుకున్నట్టయితే వాళ్ళకి దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. వారు పట్టిందల్లా బంగారం అయ్యేదానికి ఎక్కువగా అవకాశాలున్నాయి. ఏది ఏమైనప్పటికీ ఆదాయ వ్యయాలు సరిసమానంగా ఉన్నాయి. రాజపూజ్యం, అవమానాలు కూడా సరిసమానంగా ఉన్నందువలన ఈ 24వ సంవత్సరం మార్చి మాసం వరకు వీరికి అన్నీ సరిసమానంగానే ఉంటాయి. కాబట్టి వీరు ఎక్కువగా దైవారాధన చేసుకోవటం చాలా వరకు మంచిది. ఇక విశాఖ నక్షత్రం వారిని చూసుకున్నట్టయితే సంవత్సరాంతం వరకు వారికి ఉన్నత యోగాలు కలిసి వస్తాయి. అలాగే అనురాధ నక్షత్రం వారికి చూసుకున్నట్టయితే విద్యార్థుల్లో ఉత్తీర్ణత ఎక్కువగా ఉంటుంది. అలాగే స్నేహశీల్యత ఎక్కువగా ఉంటుంది. ఉన్నతులతోటి అంటే గొప్పవారితోటి స్నేహం కలిసేదానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. కొద్దిపాటి ఆరోగ్య సమస్యలతో కూడా అనురాధ నక్షత్రం వారు సతమతపడుతూ